హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 27వ భాగాన్ని వినేద్దాం. ఎప్పుడైతే మంజు పెదాలతో ముద్దు పడిందో అప్పుడే శరత్కి మెలకువ వచ్చింది. ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం అవ్వలేదు. మంజు ఎదురుగా బిగుసుకుపోయి కనిపించింది. మంజు, ఇప్పుడు ఏమైంది, నువ్వేం చేశావు అన్నాడు. మంజు భయంతో, సార్ నేను కావాలని చేయలేదు, ఎలా పడ్డానో కూడా నాకు తెలియలేదు, నేను పడ్డాను, మీరు మీ పెదవులపై ముద్దు పడిపోయింది సార్ అంది. వాట్, ముద్దు పెట్టుకున్నావా నన్ను అన్నాడు. మంజు వణుకుతూ, కాదు సార్, నేను కావాలని చేయలేదు, అసలు ఎలా జరిగిందో కూడా నాకు తెలియలేదు, కానీ ముద్దు పడిపోయింది. ముద్దు పెట్టుకొని మళ్ళీ పడిపోయిందంటావేంటి అన్నాడు. నిజంగా సార్, కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి మంజుకి. అవి చూసిన శరత్, సరేలే కానీ నువ్వేంటి ఇక్కడ అన్నాడు. అది అత్తయ్య మీరు వచ్చారు కానీ దేనికో బాధపడుతున్నారని చెప్పారు, అదేమిటో తెలుసుకుందామని వచ్చాను. అదేం లేదు మంజు, నేను బాధపడలేదు. మంజు ఉయ్యాలో పక్కన కూర్చుని, చూడండి సార్, మీరు ఎందుకో బాధపడుతున్నారో నాకు తెలీదు, మీరు చెప్తేనే తెలుస్తుంది, కానీ మీరు చెప్పరు, మీలో మీరే బాధపడతారు. మీరు ఇలా ఉంటే అత్తయ్య కూడా బాధపడతారు కదా. ఇంకా సూర్య అనిత సంగతి సరే సరే, మరి అలాంటప్పుడు మీరు ఇలా ఉంటే ఎలా? నేను మీ భార్యని కాను, మీ ఫ్రెండ్ని అనుకుని చెప్పండి, పోనీ నాతో షేర్ చేసుకోండి మీ బాధని, అప్పుడు కొంతవరకైనా తగ్గుతుంది కదా. శరత్ ఏమీ మాట్లాడు. కొంతసేపు చూసి ఇక మాట్లాడాడు అని అనుకుని లెగిసి వెళ్ళిపోతుంది. అంటే శరత్ ఒక్కసారిగా మంజు చేయి పట్టుకుంటాడు. మంజు వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక్కడ కొంచెంసేపు కూర్చో అన్నాడు. మంజు వచ్చి కూర్చుంటుంది. శరత్ ఒక్కసారిగా మంజు ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. మంజు శరత్ తల మీద చెయ్యి వేసి వెంట్రుకలు సవరదీస్తూ, ఏమైంది సార్, ఎందుకు అలా ఉన్నారు? నా వలన ఏమైనా ఇబ్బంది వచ్చిందా? నీ వల్ల ఏమీ రాలేదు మంజు, నాకే ఎందుకో నిన్నటి నుండి అమ్మ బాగా గుర్తుకొస్తుంది. సారీ సార్. నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు మంజు? అంటే నిన్న నేను బర్త్డే పార్టీ చేసిన దగ్గర నుండే కదా మీరు ఇలా ఉన్నారు. అలా అని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. నిన్న రాత్రి కూడా మీరు ఇలానే బాధపడ్డారు కదా, అందుకే. నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. అసలు మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి. నీకు తెలీదు, మా అమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. మా నాన్న కూడా అలాగే ఉండేవారు, చివరి వరకు అలాగే ఉన్నారు కూడా. అమ్మ చనిపోయిన తర్వాత ఆయన బాధని బయటికి కనిపెట్టనీయకుండా నన్నే చూసుకునేవారు. నాకు ఇది కావాలి అని అడగక ముందే తెచ్చి నా దగ్గర పెట్టేవారు. ఇద్దరు అంత ఇష్టం నేనంటే. ఎంతైనా నేను వాళ్ళకి ప్రేమకు గుర్తుని కదా. సూర్య అనిత మా లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురిని ఒకలాగనే చూసుకునేవారు. నీకు తెలుసా, ఈ ఇల్లు మా అమ్మ దగ్గరుండి మరీ కట్టించింది. ఈ గది నా కోసం ఇలా డిజైన్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటిని రీమోడల్ చేసిన లక్ష్మి అమ్మ ఈ గదిని మాత్రం మార్చేయలేదు. ఎందుకంటే అమ్మ నా కోసం కట్టించింది కాబట్టి. అమ్మ ఉన్నప్పుడు ఇలాగే తన ఒడిలో పడుకుని కబుర్లు చెప్పేవాణ్ణి. నా తల దగ్గర అమ్మ కూర్చుంటే కాళ్ళ దగ్గర నాన్న కూర్చునేవారు. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. తర్వాత వర్ష వలన మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. మరి మామయ్య గారు ఎప్పుడు? నాన్న హైదరాబాద్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయి చనిపోయారు. అవునా, సారీ, మీకు మళ్ళీ గుర్తు చేసినట్లున్నాను. అదేం లేదులే అని మంజు ఒడిలో నుండి లెగిసి, అయినా ఈ మధ్య నేనంటే నీకు అస్సలు భయం లేకుండా పోతుందేంటి అన్నాడు. అయ్యో సార్, అదేం లేదు. అవునా, తెలుస్తూనే ఉందిలే. ఎంతవరకు వచ్చినాయి సుమతి సూర్యని ఇద్దరిని బయటికి పంపే పనులు? అంటే మీకు తెలుసా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారని? తెలుసు. సూర్య నన్ను అడగకుండా ఏమీ చేయలే. అవును, రేపొద్దున భార్యతో కాపురం చేయాలన్నా అన్నగారు పర్మిషన్ తీసుకుంటాడేమో. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నాను? ఉన్నమాటే కదా అన్నాను. అయ్యో, అనవసరంగా ఈ ఇంట్లో మాట్లాడి సంబంధం కుదిర్చినట్లున్నాను. రేపు సుమతి వచ్చిన తర్వాత ఇద్దరం చెరో 2 చెక్కలు పట్టుకొని చెక్కభజన చేసుకోలేమో ఈ అన్నదమ్ముడి వల్ల. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు అని శరత్ మీదకి రాబోతుంటే ఒక్కసారిగా తప్పించుకుని, ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంట, అలా ఉంది ఇప్పుడు అని నవ్వుతూ, ఫ్రెష్ ఎయిర్ రండి, ఇక సూర్య కూడా వస్తాడు, అందరం కలిసి గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుదాం అని కిందికెళ్ళింది. మంజు వెళ్ళిన తర్వాత మంజు ఏమన్నదో గుర్తుకు తెచ్చుకుని అప్పుడు అర్థమై, అసలు ఈ పిల్ల ఇలా ఎలా ఉంటుంది నా గురించి అని అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళేసరికి మంజు అనిత ఇద్దరు కలిసి సూర్యని టీచ్ చేస్తూ ఉంటారు. అది చూసిన శరత్ ముందు నవ్వుకొని తర్వాత సూర్య ఇబ్బంది పడడం గమనించి గట్టిగా మంజు అనిత అని పిలుస్తాడు. అంటే ఇద్దరుగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి శరత్ మొహం చూసి కామ్గా కూర్చుని మంజు కాఫీ కప్లో పోస్తుంటే అనిత వాటిని సూర్య ఇంకా శరత్కి ఇస్తుంది. తర్వాత వారిద్దరూ కూడా కామ్గా కూర్చుని కాఫీ తాగి అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు.
వారు జారుకుండడం చూసిన శరత్ చూడనట్లుంటాడు. ఎప్పుడైతే మంజు అనిత ఇద్దరు లోపలికెళ్లారో సూర్య శరత్ ఇద్దరూ ఒక్కసారి చూసుకుని ఇద్దరు హైఫై ఇచ్చుకుని గట్టిగా నవ్వుతారు. శరత్ అలా నవ్వటం గుమ్మం దగ్గర నుంచి చూసిన మంజు శరత్ నవ్వాడు అన్న ఆనందంలో ఒక విజిల్ వేసి లోపలికెళ్తుంది. విజిల్ సౌండ్ వినిపించేసరికి ఇద్దరు చుట్టూ చూస్తారు, కానీ వాళ్ళకెవరూ కనపడరు. తర్వాత ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుని లోనికి వెళ్తారు. అలా 2 రోజులు నార్మల్గానే జరిగిపోతాయి. 3వ రోజు పొద్దున్నే కింద నుండి సూర్య అనే పిలుపు గట్టిగా వినపడింది అందరికీ. ఆ పిలుపుకి అందరూ లేచి బయటకు వస్తారు. ఏమైందన్నయ్యా అన్నాడు సూర్య. ఏం లేదురా, నువ్వు అనుకుంది సాధించావురా, నువ్వు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యావురా, సోమవారం నుండి ట్రైనింగ్కి వెళ్ళాలి, ముసోరిలో ట్రైనింగ్. సూర్య సంతోషంగా అవునా, నేను నిజంగా సెలెక్ట్ అయ్యానా అన్నయ్య అన్నాడు. అవునరా, కావాలంటే చూడు అని పేపర్ చూపిస్తాడు శరత్. సూర్య పేపర్ చూసి అవునన్నయ్య అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యానమ్మా అని ఆనందంగా చెప్తాడు. అవునరా, నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ఇద్దరు ప్రయోజకులు అయినందుకు అని శరత్ని సూర్యని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది లక్ష్మి. అనిత మరి నేను అంటుంది. నువ్వు కూడా రా అని శరత్ అనితని దగ్గరికి తీసుకుంటారు. ఆ దృశ్యాన్ని చూసిన మంజు వెంటనే తన ఫోన్లో బంధిస్తుంది. తర్వాత అందరికీ ఫోన్ చేసి చెప్తారు శరత్ సూర్య ట్రైనింగ్ వెళ్లే ముందు మంజు, సుమతి, వాసు గారు ఫ్యామిలీని, వంశీని పిలిచి చిన్న పార్టీ చేస్తాడు శరత్. పార్టీ అయిన తర్వాత సూర్య వంశీ గురించి శరత్తో మాట్లాడి అమ్మ ఒపీనియన్ కనుక్కుందామని అంటాడు. ముందు అమ్మ కన్నా అనితతో మాట్లాడతానరా, అనిత ఒప్పుకుంటే ఇంకో ఓకేరా అంటాడు శరత్. మరి వంశీ వాళ్ళ ఇంట్లో అన్నాడు సూర్య. మీ వదిన ఎంత చెబితే అంతరా అన్నాడు శరత్. అవునా, మీ రాక్షసి వదిన మాటని ఆ ఇంట్లో అందరూ సరే అంటారా, ఎవరు కాదనరు, కాబట్టి నువ్వేం కంగారు పడమాకు. ఎలాగో ఒక 2 నెలల్లో వాడు ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు, కొంచెం సెటిల్ అయిన తర్వాత నేనే మాట్లాడతాను. అంతలో నీ ట్రైనింగ్ కూడా అయిపోతుంది కదా, నువ్వు వచ్చేసరికి నేను పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసి ఉంచుతానులే అన్నాడు. మంజు అటువైపు వెళ్తూ వీళ్ళ మాటలు విని దగ్గరికి వచ్చి ఎవరి పెళ్ళికి డేటు అంది. అదే నా పెళ్ళికేలే అన్నాడు. ఏంటి అంది. అవును నీకు చెప్పాను కదా అన్నాడు శరత్. అవునా, సరే అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది మంజు. సూర్యకి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అన్నాడు శరత్. ఏం లేదు, నువ్వేం చెప్పావు వదిన ఏం చెప్పింది నాకు అర్థం అవ్వలేదు. అవునా, నీకు అర్థం అవ్వకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదులే, కానీ నువ్వు వెళ్ళి ఒకసారి లగేజ్ చెక్ చేసుకొని రాపో, రేపే కదా బయలుదేరేది. సరే అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్ళాడు సూర్య. ఇదేంటి నాకే పెళ్ళంటే ఏమనకుండా వెళ్ళిందేంటి అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు శరత్. తర్వాత రోజు సూర్య ట్రైనింగ్కి బయలుదేరాడు. రైల్వే స్టేషన్కి శరత్, మంజు, అనిత ఇంకా సుమతి కూడా వెళ్ళి సూర్యకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. అందరూ ఎగ్జామ్స్ బాగానే రాశారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక వారంలో ఫేర్వెల్ పార్టీ పెట్టుకున్నారు. దానికి డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తున్నారు స్టూడెంట్స్. జూనియర్స్ వచ్చి మంజుని ఒక డ్యాన్స్ వేయమని అడిగారు. మంజు సరే వేస్తానని. ఏ డ్యాన్స్ వేయమంటారు, నేను స్టేజ్ మీదకి వెళ్ళే వరకు నా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది అని ఎవరికీ తెలియకూడదు అని చెప్తుంది. వాళ్ళు కూడా సరే అంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. సుమతి, మంజు, అనిత చదువులు, ఎగ్జామ్స్, రికార్డులు గోలలో పడిపోయారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇంకా వారంలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. జూనియర్స్ అందరూ సీనియర్స్కి ఫేర్వెల్ పార్టీ ఇస్తామంటే ముందు ఎగ్జామ్స్ అవనివ్వండి, ఎగ్జామ్స్ అయిన తర్వాతే చేసుకోమని చెప్పారు ప్రిన్సిపల్ గారు. దానికి అందరూ సరే అని ఒప్పుకున్నారు. ఈ మధ్యలో కిరణ్, రాజేష్ ఇద్దరు శరత్ చెప్పిన కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లారు. ఇద్దరికి ఆ ఇంటర్వ్యూలో మంచిగా ప్యాకేజీతో జాబ్ వచ్చింది. ఇద్దరు ఫ్యామిలీలతో వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. కిరణ్ వైఫ్ సుమ, రాజేష్ వైఫ్ కావ్య. సుమని చూసిన తర్వాత శరత్ ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా నువ్వు సుమని పెళ్లి చేసుకున్నావు? అవునరా, పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది పెళ్లి కూతురు సుమ అని. అసలు సుమ ప్రపోజ్ చేయడానికి వచ్చింది, నీకు కాదు నాకు చేయడానికి వచ్చిందంట. అక్కడికి వచ్చి ప్రపోజ్ చేసి పేరు చెప్పబోయేసరికి వర్ష తన ప్రతాపం అంతా చూపించింది. ఆల్రెడీ ఒకసారి నీ విషయంలో జూనియర్కి వర్ష చూసింది కదా, ఇంకంతే, అందుకే తర్వాత నాకు చెప్పలేదు, పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తెచ్చింది అని చెప్పి మంచినీళ్ళు తాగాడు కిరణ్. అవునా, చాలా మంచి పని చేశావు సుమా అన్నాడు శరత్. అయ్యో సార్, నేను ప్రేమించాను కిరణ్ని, నేను పెళ్లి చేసుకున్నాను అంతే కదా అని. ఇంతకీ మాకు మేడంని చూపిస్తారా అంది. హే సుమ, ఇంకా సార్ ఏంటి, మనం కాలేజీ నుండి బయటకు వచ్చేస్తాం, చక్కగా అన్నయ్య అని పిలువు అన్నాడు శరత్. సరే అన్నయ్య అంది సుమ.
ఎలాగో ఈరోజే వచ్చారు కదా, ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు ఎలాగో సండే కదా లంచ్కి ఇంటికి వచ్చేయండి అన్నాడు శరత్. కిరణ్ రాజేష్ కూడా అలాగే, కానీ ఆంటీకి ఇబ్బంది అవుతుందేమోరా అన్నాడు. ఎందుకు అన్నాడు శరత్. లంచ్ ప్రిపేర్ చేయాలంటే. అమ్మ కాదులేరా ప్రిపేర్ చేసేది, మీ రాక్షసి చేస్తుంది, నాన్ వెజ్ అయితే సూపర్గా చేస్తుంది అన్నాడు శరత్. అవునా అన్నాడు రాజేష్. అవునరా అని. సరే రేపు వచ్చేయండి, నేను వంశీకి కూడా చెప్తాను అని శరత్ వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళి కిరణ్ వాళ్ళు రేపు లంచ్కి వస్తున్నట్టు చెప్తాడు. లక్ష్మి గారు కూడా సరే అని చెప్తుంది. మార్నింగ్ కొంచెంసేపు మొక్కలతో గడపడం ఇష్టం మంజుకి. అలాగే ఆ రోజు సండే కావడంతో మొక్కలకి చక్కగా పాదులు చేస్తూ ఉంది మంజు. టైం 9 అవుతుంది. అనిత ఇంకా లెగట్లేదు. శరత్ ఆ రోజు పొద్దున్నే ఏదో పనుందని బయటికెళ్ళాడు. కిరణ్ వాళ్ళు వచ్చే టైంకి వస్తానని. మొక్కలు పనిచేస్తున్న మంజుకి గేట్ తీసుకుని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు లోనికి రావడం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు కావాలి అని అడిగింది. మంజు పాతది డ్రెస్ వేసుకుని ఉంది. మట్టిలో పని వలన డ్రెస్ అంతా మట్టిగా ఉంది. మొహానికి కూడా అక్కడక్కడ మట్టి అంటి ఉంది. ఫైనల్గా చెప్పాలంటే పని మనిషిలాగా ఉంది. సుమ కావ్యాని ఇంటి ముందు వదిలి పిల్లల్ని తీసుకుని చిన్న పనుందని వెళ్లారు. ఇక తప్పక ఇద్దరు లోపలికొచ్చారు. ఇద్దరిని ఎప్పుడు చూడని మంజు ఎవరు కావాలి అని అడిగింది. మంజు అవతారం చూసిన వాళ్ళు మంజుని పని మనిషిని అనుకుని ఓయ్ మీ అయ్యగారు ఉన్నారా అన్నారు. మంజుకి ఎవరు అనేది అర్థం కాక మళ్ళీ అడుగుతుంది. అదే మీ అయ్యగారు శరత్ ఉన్నాడా? వాళ్ళు అలా అడగగానే ఒక్కసారిగా నోరు తెరుచుకొని చూస్తుంది మంజు. సుమ అలా ఉన్న మంజుని చూసి హే అమ్మాయి, నిన్నే అడిగేది, మీ అయ్యగారు ఉన్నారా అంటే అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావేంటి? సార్ కోసం వచ్చారా వీళ్ళు? ఎవరు అని అనుకుంటూ మీరు సార్ కోసం వచ్చారా? మీరు ఎవరండి? ఓయ్ మేము అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. మా గురించి నీకెందుకు? నిన్ను అడిగింది మాత్రమే చెప్పు. ఈ మధ్య పని వాళ్ళకి బాగా పొగరు పెరిగింది. అడిగిన దానికి సమాధానం చెప్పలేరు కానీ అన్ని ఆరాలు కావాలి మీకు. అయినా నువ్వు అడిగావు కదా, మేమిద్దరం మీ అయ్యగారికి చాలా కావాల్సిన వాళ్ళం అంటే. అదే బాగా కావాల్సిన వాళ్ళు అంటే అంది. చాలా క్లోజ్ రిలేషన్లే కానీ అవన్నీ ఎందుకు నీకు? ఇంతకీ ఉన్నారా లేదా ఇంట్లో అంది సుమ. మంజు వాళ్ళు అలా చెప్పగానే ఏంటోగా అనిపించింది మంజుకి. అయినా బయటికి కనపడనే లేదు. బయటికి వెళ్ళారు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారులేండి, వెళ్ళండి అని చెప్పి మళ్ళీ మొక్కల దగ్గరికి వెళ్ళి తన పని చూసుకుంటుంది. అవునా, ఈ మాట చెప్పడానికి ఇంతసేపు నిలబెట్టావెందుకు? అయినా ఇక్కడ మేము మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అవునులే, ఈ మధ్య జీతం తీసుకునే పని వాళ్ళకి పొగరు ఏం తక్కువ లేదు అని మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళబోయారు. ఇంతలో బయట గేట్ తీసుకొని కిరణ్, రాజేష్ ఇంకా శరత్ మాట్లాడుకుంటూ వస్తుంటారు. శరత్ చేతిలో ఏవో బ్యాగ్స్ ఉన్నాయి. మంజు వాళ్ళని చూసి కూడా రాకుండా తన పని చేసుకుంటుంది. సుమ వాళ్ళకి మంజుని చూస్తే కోపం వచ్చి పని మనిషి అయ్యిండి కూడా సార్ అలా బ్యాగులు తీసుకుని వస్తుంటే ఎలా చూస్తూ పొగరుగా తన పని చేసుకుంటుందో చూడు అసలు, ఓయ్ అని పిలిచింది. సుమ పిలుపుకి కిరణ్ వాళ్ళు కూడా అలాగే ఆగి చూస్తున్నారు. తను ఎవరిని పిలుస్తుంది అనేది అర్థం కాక. మంజు పలకకపోయేసరికి ఓయ్ నిన్నే పిలిచేది, పిలుస్తుంటే వినపడట్లేదా? మీ అయ్యగారు అలా బ్యాగులు తెస్తుంటే ఎదురు వెళ్ళి చేతిలో తీసుకోవాలని తెలీదా? జీతం తీసుకోగానే సరికాదు, జీతం తగ్గట్టు పని చేయాలి, ముందొచ్చి అవి తీసుకో. కిరణ్ వాళ్ళు సుమ ఎవరిని అంటుందో తెలియక చూస్తున్నారు. అప్పుడు మంజు కింద పని చేసేదల్లా అక్కడున్న వాటర్తో చేతులు కాళ్ళు మొహం కడుక్కొని పైకి లేచింది. అక్కడ మంజుని చూసి షాక్ అయ్యారు. ఇప్పటి వరకు సుమ వాళ్ళు అనేది మంజునని తెలిసి వాళ్ళ వైపు కోపంగా మరియు మంజు చేతిలో వీళ్ళకి ఉంటుందని ఒకవైపు జాలిగా చూస్తున్నారు. ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు అంది కావ్య. ఇప్పుడు ఇది అవసరమా? అసలే అది చూడండి, ఇప్పటికే నన్ను మింగేసేటట్టు చూస్తుంది. ఎందుకురా నా మీద మీకు ఇంత కక్ష అన్నాడు శరత్. కిరణ్, రాజేష్ మాకు తెలీదురా, మేము అసలు లోనికే రాలేదు. మంజుకి ఐస్ క్రీమ్ ఇష్టమని నువ్వు చెప్పింది గుర్తుకొచ్చి తీసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ దింపేసి వీళ్ళు లోపలికొచ్చి ఎంత చేస్తున్నారు, నిజంగా నాకు తెలియదురా. ఇప్పుడు వీళ్ళ పని ఏంటో మరి. వీళ్ళు ఇలా మాట్లాడుకుని శరత్ మంజు అని పిలవబోతే అంతలోనే మంజు అయ్యో అయ్యగారు ఇటివ్వండి, నేను తీసుకెళ్తాను లోపలికి అని శరత్ చేతిలో తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే ఓయ్ అమ్మాయి, నీ పేరేంటో కానీ వాళ్ళ చేతిలోవి కూడా తీసుకో. ఆయ్ అలాగేనండి, నా పేరు దేవి అండి అని చెప్పి కిరణ్ వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటూ వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చింది. వాళ్ళ నోరు తెరిచి ఏదో చెప్పబోతుంటే కళ్ళతోనే సైగ చేసి ఆపి నా గురించి చెప్పారో, ఈరోజు మీరు ఇంటికి నార్మల్గా వెళ్ళరు అని శరత్ వైపు సీరియస్గా చూసి లోపలికెళ్ళింది. ఒరే కిరణ్, ఈరోజు నా పని అయిపోయిందిరా. అసలే ఎందుకో ఈరోజు పొద్దున్నుండి నా మీద కోపంగా ఉంది. కారణం ఏంటో తెలీదు, అస్సలు మాట్లాడలేదు నాతో. రోజు పొద్దున్నే కాఫీ ఇచ్చేది,
ఈరోజు అది కూడా లేదు. పైగా దానికి మీరు వస్తున్నట్టు కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామని. కానీ మీ పిల్లలు చేసిన పని వల్ల ఇప్పుడు మనం సర్ప్రైజ్ అయ్యాం. ఇక ఎందుకు ఆలస్యం, నడవండి లోపలికి. ఇంకా మీ చెల్లి ఏం చేస్తుందో అనవసరంగా పిలిచి నేను బుక్ అయ్యానరా. ఇప్పుడు సుమతి కూడా వస్తుంది, తనకి తెలిసిందంటే ఉంటుంది అని కిరణ్ చేతిలో ఉన్న బాబుని తీసుకుని లోపలికి వెళ్ళాడు. మంజు ప్యాకెట్స్ లోపల పెట్టి వస్తుంది. ఇంతలో లక్ష్మి గారు మంచినీళ్ళ గ్లాసులు తీసుకుని వస్తుంటే ఎదురెళ్ళి, అయ్యో అమ్మగారు మీరు తెస్తున్నారేంటి, నేను తెచ్చేదానిగా అని ఆవిడ చేతిలో తీసుకుని అందరికీ ఇస్తుంది. లక్ష్మికి మంజు ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియలేదు. అలా మంజుని చూస్తూ హాల్లోకి వచ్చి కిరణ్ వాళ్ళని పలకరిస్తారు. కిరణ్, రాజేష్ బాగున్నారా బాబు, మీరు కూడా ఇక్కడికే షిఫ్ట్ అయ్యారంట కదా అంది. అవునా ఆంటీ అని సుమను చూపించి, తను నా భార్య, వీడు బాబు అని చూపిస్తాడు. రాజేష్ కావ్యని అలాగే తన కూతుర్ని పరిచయం చేస్తాడు. మంజు కావాలని, అయ్యగారు కాఫీనా లేక టీనా అని శరత్ అడుగుతుంది. అంతలో అనిత వచ్చి, వదినా అని అనబోయే లోపే, హా చిన్నమ్మగారు మీరు ఏం తాగుతారు, కాఫీనా లేక టీనా? అనిత అలా చూస్తూ నించుంటుంది. అనితని చూసిన సుమ, శరత్ సార్ ఈవిడే మీ వైఫ్ అని అడుగుతుంది. అయ్యో కాదండి, ఈవిడ అయ్యగారు చెల్లండి, అయ్యగారు భార్య, అదే అమ్మగారు వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి అంటుంది మంజు. ఓయ్ ఏమిటి నువ్వు సమాధానం చెప్తున్నా? మేము మీ అయ్యగారిని అడిగితే నువ్వే ఇంటి పని మనిషిలాగా ఉండు, అంతేకాని అన్నిట్లో దూరం మాకు, అర్థమైందా అంది కావ్య. అర్థమైంది అమ్మగారు, ఇంతకీ మీకేం కావాలో చెప్పలేదు. శరత్ అందరికీ కాఫీ చెప్తాడు. సరే అని మంజు లోపలికి వెళ్ళబోతుంటే సుమ, ఇదిగో అమ్మాయి అని పిలిచింది. మంజు ఒక్క నిమిషం ఆగి, ఏంటి అని వెనక్కి తిరిగింది. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేకపోతే ఏమన్నా అవసరమైతే నిన్నెలా పిలవాలి? ఆయ్ నిజమేనండి బాబు, నా పేరు మీకు చెప్పనే లేదుగా, నా పేరు దేవి అండి, మీకేమన్నా కావాలా? కొంచెం మా బాబుకి పాలు కావాలి. అలాగేనండి అని లోపలికి వెళ్ళింది. పా ఎంత పొగరు, ఒకరింటికి వచ్చామని కూడా లేకుండా ఎలా దాష్టికం చేస్తుంది చూడు. పాపం కిరణ్ అన్నయ్య ఎలా వేగుతున్నాడో ఏంటో, చెప్తాను నీ పని వెళ్ళేలోపు అని అనుకుంటుంది. మంజు లోపలికి వెళ్ళిన తర్వాత, ఆంటీ మీకు ఈ పని అమ్మాయి ఎక్కడ దొరికింది? చాలా బాగుంది, మాకన్నా కూడా. పని అది బాగా చేస్తుందా? మాకు కూడా పని చేస్తుందేమో అడగండి ఆంటీ, ఇక్కడ మాకు కొత్త కదా, తెలిసిన వాళ్ళ పని మనిషి అయితే మాకు కూడా బాగుంటుంది, ఒకసారి దేవిని అడగండి అని తన ధోరణిలో తను మాట్లాడుతుంది సుమ. శరత్కి ఎందుకో బాధగా అనిపిస్తుంది. సుమ మీద కోపం కూడా వస్తుంది. సుమని ఏమీ అనలేక కిరణ్ వైపు కోపంగా చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.